ఇవాళ మాస్టర్స్ ఇన్ ద పార్క్. స్టార్ట్ చేయమంటారమ్మా? చెల్లండి. ఓం శ్రీ గురుభ్యో నమ. 24/2025 సంవత్సరం మాస్టర్స్ అనే మాస్టర్స్ ఆన్ ద పాత్ అనే గ్రంథం నుంచి శ్రీ లక్ష్మీ మేడం గారు సంభాషణ చేస్తారు. నా జ్ఞాపకం ఉన్నంత వరకు ఒక చైల్డ్ గా ఆయన అంటున్నారు అనమాట. అది ఎలా జరుగుతుంది అంటే ఏది అన్నదానికి కొంచెం వెనక్కి వెళ్దాం. ఎందుకంటే ఇది అయిపోయింది కదా, చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు ఆయనలోంచి ఇన్ని ఎలా వస్తున్నాయి అనుకున్నాను, అంటే కాంతిలు. పెద్ద అయిన తర్వాత అది ప్రతినిత్యం ఆయనకి ఉంటూనే ఉంటాయి, అంటే ఈ కిరీటాల్లాగా ప్రాపారమైనవి అతనికి సహజంగానే ఉన్నాయని నాకు అర్థమైంది. అది అయితే అది అయిపోయింది. 305 పేజీలో బోధిసత్వ మైత్రేయ కోసం చెప్తారు. ఇప్పుడు అంటే లార్డ్ మైత్రేయ, ఆయన పేరే, ఆయన అర్థమే కైండ్నెస్ అని, దయా, కారుణ్యం. బోధిసత్వ ఆఫీస్ చూస్తే లార్డ్ గౌతమ అక్కడ ఉన్నారనమాట, అంటే లేడీ డౌన్. అండ్ సిన్స్ దెన్ ఈ లార్డ్ గౌతమ he has made many effort. తన మతాన్ని పైకి తేవడానికి ఆయన చాలా ప్రయత్నాలు చేశారు. ఫస్ట్ స్టెప్ ఏంటంటే tremendous magnetism generated in the world in the presence of the Buddha presence లో ఎంతో మ్యాగ్నెటిజం ని ఆయన ఉత్పత్తి చేశారు. To arrange the great teacher should simultaneously appear in many different parts of the earth. ఈ మహాత్ములు భూమిలో ఎన్నో భాగాలలో కనబడేటట్టుగా అరేంజ్ చేశారు, అంటే ఒక్కదానికే లిమిట్ అవ్వకుండా. అందువలన అంటే సాపేక్షంగా కంపారిటివ్లీ షార్ట్ స్పేస్ ఆఫ్ టైం, తక్కువ టైంలోనే బుద్ధుడే కాకుండా శంకరాచార్య కూడా, అలాగే మహావీరుడు ఇండియాలో, అలాగే మిత్ర పర్షియాలో, అలాగే లోర్స్ ఆయన కన్ఫ్యూషియస్ చైనా, తర్వాత పైథాగరస్ యాన్షియంట్ గ్రీస్, అంటే ఒకేసారి ఎందరో మహాత్ములు వివిధమైనటువంటి భూమిలో 4 భాగాల్లో వచ్చేటట్టుగా అదొకటి చేశారు. ఎందుకంటే ఏదో ఒక్క పార్ట్కే అవ్వకంటే అన్ని పార్ట్స్ లోని మహాత్ములు ఉండేటట్టుగా. అందుకంటే వీళ్ళకి అందరి మనుషులు, అన్ని మతాలు ఒకటి. ఆయన కృష్ణుడిగా, అంటే తాను కృష్ణుడిగా ఇండియన్ అంటే భారత దేశంలో, తర్వాత క్రీస్తుగా ప్యాలెస్టైన్ లో జన్మించారు. ఈ జన్మలో కృష్ణగా అక్కడ ఆయనకి గొప్పదైన లక్షణం ఏంటంటే ప్రేమ. చిన్నవాడైన కృష్ణుడు ఆయన చుట్టూరా ప్రజలని ఆకర్షించుకున్నాడు. ఆయనకి లోతైన, చాలా తీవ్రమైన అభిమానం. ఆయన జన్మలో ప్యాలెస్టైన్ లో ప్రేమ అన్నది సెంట్రల్ ఫీచర్ అన్నమాట ఆయన బోధనలో. అంటే కృష్ణుడు కూడా అంతకు ముందు ఆయన ఏం చెప్పేవారంటే, నేను ఇచ్చేటటువంటి మరొక బోధ ఏంటంటే, మీ ప్రేమ ఒకరినొకరు పరస్పరం ప్రేమించుకోవాలి, నేను మిమ్మల్ని ప్రేమించినంత తీవ్రంగా అని చెప్పేవాడు. వీలైనంత వరకు అందరూ ఒక 5 minutes ముందు వస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు
ఎంత టైం 6:15 నుంచి అలా 6:30 నుంచి పావుతక్కువ 7 పావుతక్కువ నుంచి 7 7 నుంచి 7:15 నుంచి 7:30. అందుకని యాటిట్యూడ్ మార్చుకుంటూ మొదలయ్యాక మనం వెళ్దాం. అందరి టైము కూడా ప్రెషస్. అందుకని అందరూ కూడా కొంత దాన్ని ఇక్కడ 7:25కే అనుకోండి మనసులో, అప్పుడు మీరు ఆటోమేటిక్ గా రాగలరు. ఇది మనందరిలో ఒక రకమైన నిర్లక్ష్య భావన ఉంటుంది. అది కూడా సాధనలో చాలా రాంగ్ స్టెప్. అందుకని ఆ భావనని తగ్గించుకుంటే మంచిది. పనులు ఎక్కువ తక్కువ ముఖ్యము ప్రాముఖ్యత లేనివి కాదు. భావనలో ఒక ఏం పోయిందిలే, ఒక లేటుగా వెళితే అనేది, అది మనకున్న దుర్లక్షణం. దాన్ని మనం బాగు చేసుకుంటే మంచిది. అయితే ప్యాలెస్టైన్ లోనేమో ప్రేమ అన్నది సెంట్రల్ ఫీచర్ కృష్ణుడికి ఒకప్పుడు. ఈ న్యూ కమాండ్మెంట్ లో ఆయన ఏం చెప్పాడంటే, నేను మిమ్మల్ని ప్రేమించినంత తీవ్రంగా మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి. ఆయన తన శిష్యుల్ని ఏంటి అడిగాడంటే, ఫాదర్ తో అంటే మైట్ ఆల్ బి వన్ ఇన్ హిమ్ ఈవెన్ యాజ్ హీ వాజ్ వన్ విత్ ఫాదర్. మీరు ఫాదర్ని ఎలా ప్రేమిస్తున్నారో అలాగ మీరు అందరితో ఉండండి. ఆయన సమీపమైన శిష్యులు సెయింట్ జాన్ ఇన్సిస్ట్ చేశారు ఏంటంటే, అదే ఐడియా. ఎవరైతే ప్రేమిస్తున్నారో ఆయనకి ఏమీ తెలియకపోయినా, భగవంతుడు తెలియకపోయినా పర్వాలేదు, ఎందుకంటే భగవంతుడే ప్రేమ అయి ఉన్నాడు. అందుకని వేరేగా భగవంతుని తెలుసుకోక్కర్లేదు. ప్రేమించడం అన్నది ఉంటే, ప్రేమ అంటే మీ అందరికీ అర్థమైంది, స్వార్థ ప్రేమ కాదు. అయితే ఇప్పుడు మనం క్రిస్టియానిటీలో ఇవన్నీ పిలుస్తున్నది నిస్సందేహంగా ఒక అంటే ఆకర్షణీయమైన కాన్సెప్ట్. ఒరిజినల్లీ ఇది బోధించబడింది, దుఃఖదాయకంగా అది పతనం అయిపోయింది ఆ హై లెవెల్ నుంచి అజ్ఞానమైనటువంటి వాళ్ళ చేతుల్లోకి. ఇది ద టీచింగ్ ఆఫ్ బ్రదర్లీ అండ్ నైబర్లీ లవ్, అంటే మన సోదరులని తర్వాత సాటి వాళ్ళని ప్రేమించడం అన్నది ఈ జగత్తులో కొత్తగా ఉంది. యాజ్ సెయింట్ ఆగస్టైన్ సెడ్ ఇన్ హిస్ బుక్ డి సివిటేట్ అనే పుస్తకంలో సెయింట్ ఆగస్టైన్ డి సివిటేట్ డై అని ఏం రాశారు, ఐడెంటికల్ థింగ్. మనం ఇప్పుడు క్రిస్టియన్ రిలీజన్ లో యాన్షియన్స్ అంటే ఇంతకు ముందు సనాతనంగా ఉన్న వాళ్ళు, అండ్ హ్యాస్ నాట్ బీన్ ల్యాకింగ్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ది హ్యూమన్ రేస్, మానవ జాతి మొదలైపోయి నుంచి అంటిల్ ది క్రీస్తు వచ్చే వరకు, అంటే రూపంతో, ఫ్రమ్ విచ్ మూమెంట్ ఆన్ ద ట్రూ రిలీజన్ విచ్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ బిగాన్ టు బి కాల్డ్ క్రిస్టియన్. అంటే ఈ ఐడెంటికల్ థింగ్, మనం ఏదైతే క్రిస్టియన్ మతంతో ఐడెంటిటీ ఉన్నది, అది అంతకు ముందు కూడా ఉంది. అదేమో బిగినింగ్ ఆఫ్ ది హ్యూమన్ రేస్, మానవాళి ఉన్నప్పటి నుంచి ఉంది, అంటిల్ ద కమింగ్ ఆఫ్ క్రీస్తు వచ్చే వరకు, క్రీస్తు శరీరం దాల్చి వచ్చే వరకు. అందులో నిజమైన మతం ఆల్రెడీ ఉన్నది, దాన్నే మనం క్రిస్టియన్ అంటున్నాం. అంతేకాకుండా భగవద్గీతని చదివిన వాళ్ళకు కూడా జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రేమ అనే టీచింగ్, భక్తి విత్ విచ్ ఇట్ ఈస్ ఫిల్డ్, దాంతో అది ఆ భగవద్గీత నిండి ఉన్నది. ఒక్క నిమిషం. అంటే అంటే అన్ని చోట్ల ప్రేమకి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో, అదే అట్ ద ఫీట్ ఆఫ్ ది మాస్టర్ అనే పుస్తకంలో కదా, ప్రేమ ఒక్కటి ఉండి వివేక వైరాగ్య షట్సంపత్తి లేకపోయినా అవి పెంపొందించుకోవచ్చు, అవన్నీ ఉండి ప్రేమ లేకపోతే వ్యర్థం అన్నారు. అందుకని ఇప్పుడు మనం అంటే ఏం చెప్తున్నారంటే, భగవద్గీతలో కూడా ప్రేమకి
భక్తికి ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వబడింది. బోధిసత్వుడు కూడా ఆక్యుపైడ్ అకేషనల్లీ ద బాడీ ఆఫ్ సాంగ్ కాప. అదే కదా ఇవి బోధిసత్వుడు మైత్రేయ ఎన్నో యుగాల నుంచి ఎన్నో మతాల్లో మత గురువులుగా వస్తున్నారని చెప్పబడింది. ఆయన సా TSONGలో టీ సైలెంట్ సాంగ్ కాపా అనే గురువుగా ఆయన వచ్చాడు. అతను టిబెటన్ రిలీజియస్ రిఫార్మర్ గా అదే విధంగా ఎన్నో శతాబ్దాల తరబడి ఒక ఆ శిష్యులు నాగార్జునుడి వరకు ఆర్య సంఘ, రామానుజాచార్య, మధ్వాచార్య ఇంకా ఎంతో మంది కొత్తవన్నీ కూడాను వాళ్ళు స్థాపించారు. న్యూ లైట్ అపాన్ ద మిస్టరీస్ ఆఫ్ రిలీజన్ మతంలో ఉన్నటువంటి మిస్టరీస్ మీద కొత్త రకమైనటువంటి జ్ఞాన అంటే కాంతిని ఇచ్చారు. అమాంగ్ దోస్ వాజ్ ఆఫ్ హిస్ ప్యూపిల్స్, తన శిష్యుల మీదని హూ వాజ్ ఆయన మహమ్మడన్ ఫెయిత్ ని కూడా స్థాపించడానికి పంపించారు. అంటే ఇక్కడ ఏంటంటేనండి మతం అన్నది బాగానే అంటే ఉన్న తర్వాత అది మౌఢ్యాలు ఎక్కువైపోయి మార్చేస్తారు. ఈ మత మౌఢ్యాలు కారణంగా అంటే వీళ్ళందరూ ఫస్ట్ ఏం చెప్పారు, 4 చోట్ల ఒకేసారి పరమ గురువులు వచ్చేటట్టుగా ఆ శంకరాచార్యుడు అన్ని చోట్ల అంటే మిగతా గురువులు అది అంత అన్ని మతాల్లో ఒక్కొక్కరిని పంపించారు అన్ని వైపులకి భూమి మీద అని చెప్పారు కదా. ఒక శంకరాచార్యులనే కాకుండా అంటే చాలా మంది పర్షియాలో మిత్ర, అలాగే లోట్సే, కన్ఫ్యూషియస్ చైనాలో, ఏన్షియంట్ గ్రీస్ లో పైథాగరస్ గా, శంకరాచార్య, అలాగే మహావీర ఇండియాలో, ఇలా ఎన్ని వైపులకి ఎంతో మంది వచ్చారు. తర్వాత కృష్ణ ఇండియన్ గ్రౌండ్ లో కృష్ణుడికి కూడా ప్రేమ చాలా ముఖ్యంగా ఆయన వచ్చాడు. తర్వాత క్రీస్తుగా ప్యాలెస్టైన్ లోని ఈ కృష్ణుడు బాలకృష్ణుడి దగ్గర నుంచే ఎంతో ఎక్కువగా ప్రేమతో ఉండేవాడు. ఆయన ఎంతో తీవ్రతరమైనటువంటి ప్రేమ కలిగి ఉండేవాడిని. అక్కడ లవ్ అన్నది సెంట్రల్ ఫీచర్ అన్నమాట ఆయన టీచింగ్ లో. అంటూ ప్రేమ అనే దానికి ఎంత ప్రాముఖ్యత ఉన్నది అది చూపిస్తున్నారు. ఆయన తన క్లోజ్ గా ఉన్నటువంటి అందరి డిసైపుల్స్ కి కూడా అంటే ప్యాలెస్టైన్ లోని న్యూ కమాండ్మెంట్స్ లోని ప్రేమ కోసం ఆయన అందరికీ, ఎందుకంటే భగవంతుడు లేకపోయినా మీకేమీ తెలియకపోయినా పర్వాలేదు, ఎందుకంటే భగవంతుడు ప్రేమ స్వరూపుడే ఉన్నాడు, ప్రేమ ఉంటే చాలని. ఇప్పుడు క్రిస్టియానిటీ అనేది కూడా నిస్సందేహంగా చాలా అద్భుతమైనదే గాని అది అంటే అజ్ఞానమైన అంటే విచారకరంగా అజ్ఞానమైన వాళ్ళ చేతుల్లోకి వెళ్ళడం వల్ల ఈ బ్రదర్లీ అండ్ నైబర్లీ న్యూ అంటే ఇదంతా కొత్తగా అయిపోయింది అనమాట. సెయింట్ ఆగస్టైన్ చెప్పినట్టుగా తన పుస్తకం డి సివిటేట్ డై అనే దాంట్లో ఆయన ఏం చెప్పాడంటే మనం ఇప్పుడు క్రిస్టియన్ రిలీజన్ అన్నది ఎప్పటి నుంచో ఉన్నది కానీ అది క్రీస్తు వచ్చే వరకును ఆయన రూపంలో వచ్చే వరకు ఆ క్షణం నుంచి నిజమైన మతం విచ్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ బిగాన్ టు బి కాల్డ్, అప్పటి నుంచి దాన్ని క్రిస్టియానిటీ అని పిలువబడుతోంది. అయితే భగవద్గీతను చదివిన వాళ్ళకు కూడా కృష్ణుడు గీతలో ప్రేమ భక్తికి ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చారు, దాంతోనే నిండిపోయింది. బోధిసత్వుడిని ఆక్యుపైడ్ ఆయన సాంగ్ కాపా అని చైనాలో అదే టిబెటన్ రిలీజన్ లో గురువుగా ఆయన మంచి సంఘ సంస్కర్తగా ఎన్నో శతాబ్దాలు ఆయన శిష్యులు కూడా ఒకరి తర్వాత ఒకరుగా నాగార్జునుడు, ఆర్యసంగ, రామానుజాచార్య, మధ్వాచార్య ఇంకా ఎంతో మంది వాళ్ళు కొత్త మతాలవి స్థాపించారు కొత్త జ్ఞానంతో. ఆ మతం యొక్క మిస్టరీస్ అండ్ అమాంగ్ వీళ్ళందరిలో ఒక హూ వాజ్ హిస్ అంటే మహమ్మడన్ ఫెయిత్ కూడా ఒక శిష్యుడు స్థాపించాడు. ఈ టీచర్స్ 4 వైపులా పంపించడం అన్నది ఓన్లీ పార్ట్, ఆయన ఆ పనిలో భాగమే. అది కేవలంగా మానవాళికే కాకుండా అన్ని రకాలైనటువంటి అంటే ఇంక్లూషన్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఆల్ క్రీచర్స్ ఆన్ ఎర్త్, భూమి మీద ఉన్న అన్ని రకాల జీవులకి ఒక ఇవల్యూషన్ ఎడ్యుకేషన్ కూడా అన్ని క్రీచర్లకి, అందులో దేవా ఇవల్యూషన్ కూడా ఇవ్వడింది, అంటే మానవులకే కాకుండా
ఆ విధంగా హెడ్ ఆఫ్ ఆ మతం యొక్క హెడ్ అన్నమాట. మెనీ అదర్స్ విచ్ హ్యావ్ డైడ్ అవుట్ ఇన్ ద కోర్స్ ఆఫ్ టైం. ఆ సమయం బట్టి ఎంతో మంది ఉన్నారు, అంటే చనిపోయారు. దో హీ ఈజ్ అఫ్ కోర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ దెమ్ ఓన్లీ ఇన్ దేర్ ఒరిజినల్ ఫామ్. అంటే ఆయన వాళ్ళ ఒరిజినల్ ఫామ్ లోనే వాళ్ళందరికీ బాధ్యుడుగా ఉన్నాడు. ఆక్యుపేషన్ విచ్ మ్యాన్ హ్యాజ్ యాక్చువల్లీ అండ్ ఇన్ఎవిటబుల్లీ ఇంట్రడ్యూస్డ్ ఇన్ టు ఆల్ ఆఫ్ దెమ్ కరప్షన్. సారీ, అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే అండ్ నాట్ ఫర్ ద కరప్షన్, అంటే కరప్షన్ అంటే ఏంటి, రాంగ్ మెథడ్స్. మనిషి సహజంగా తప్పనిసరిగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు అనమాట. ఏజెస్ అంటే కొంతకాలం తర్వాత మతంలో కొంత కరప్షన్ వచ్చేస్తుంది. అందుకని ద టైప్ ఆఫ్ రిలీజన్ ఆ టైంకి సూట్ అయినది హిస్టరీలో, అండ్ ద పీపుల్ టు హూమ్ ఇట్ ఈస్ గివెన్, ఎవరికి ఇవ్వబడింది. బట్ దో ద ఫార్మ్ మే వేరీ యాజ్ ఎవల్యూషన్, పరిణామంలో అది వేరుగా అయిపోయినా సరే, ఇవల్యూషన్ ప్రొసీడ్స్, ద ఎథిక్స్ ఆర్ ఎవర్ ద సేమ్. అక్కడ ఉన్నటువంటి నైతిక విషయాలు మాత్రం ఒకలాగే ఉన్నాయి. ఆయన భూమి మీద చాలా సార్లు వచ్చారు. ముఖ్యంగా రూట్ రేస్, అంటే ఈ రూట్ రేసెస్ ని పరిణతి చెందడానికి ఎన్నో మతాలు స్థాపించే ప్రతిసారి ఎంతో మందిని ఆకర్షించి ఆ రేసుకి సంబంధించిన వాళ్ళని తనని ఫాలో అయ్యేట్టుగా తయారు చేసి ఆ ఆయన వాళ్ళని ఎంచుకున్నారు. ఆయనకి ఇంకా ఎక్కువగా సమీపంగా ఉంటూ ఆ రేస్ అంతం అయ్యే వరకు, అంటే వాళ్ళు కూడా అందులో భాగంగా ఉన్నారు. అది ఎప్పుడైతే దాని యొక్క ముఖ్యమైనటువంటి అది, అంటే వెన్ ఇట్ ఈస్ ఆల్రెడీ ఫార్ పాస్ట్ ఇట్స్ ప్రైమ్, అప్పుడు అది కొత్త మతం అనేది మొదలయ్యేది. అది జగత్తుని డామినేట్ చేసేది. ఆ విధంగా తన స్పెషల్ శిష్యులందరినీ ఈ విధంగా ఆయన నియమించారు. ఆయన వాళ్ళందరూ కూడా ఈ గత జన్మలలో ఇవన్నీ చెప్పారనమాట. అలాంటి జన్మలు అంటే అన్ని వైపులా ఆ మత గురువులని, అంటే అడెప్ట్స్ ని పంపించారు రకరకాలుగా. ఆ విధంగా అది ఒక స్టెప్ అన్నమాట. హీ విల్ అటైన్ ద గ్రేట్ ఇనిషియేషన్ ఆఫ్ ద బుద్ధ, అంటే అందులో ఆయన గొప్ప ఇనిషియేషన్ అయిన బుద్ధ యొక్క ఇనిషియేషన్ పొందాడు. ఆ విధంగా ఆయన పర్ఫెక్ట్ ఎన్లైటన్మెంట్ పొంది ఆ సమయంలో, అంటే బోధిసత్వుడు అన్నమాట, ఆయన యొక్క శిష్యులు వితౌట్ ఫిజికల్లీ నోయింగ్ అండ్ రిమెంబరింగ్ హిమ్, ఆయన్ని భౌతికంగా తెలియకపోయినా గుర్తు చేసుకోపోయినా ఆయన పట్ల ఆకర్షితులయ్యారు. ఆయన యొక్క ప్రభావంతో ఎంతో మంది అందులోకి ప్రవేశించి ఆ మార్గాల్లో ప్రయాణించారు. ఎంతో మంది పురోగతి చెందారు హయ్యర్ స్టేజెస్ కి. ఆ ప్రీవియస్, అంటే ఇంతకు ముందు జన్మల్లోని ఎంతో ప్రోగ్రెస్ చెంది ఇప్పుడు అంత ప్రోగ్రెస్ చెందుతున్నారు. మనం ఏమనుకున్నామంటే బుద్ధిస్ట్ పుస్తకాలు లార్జ్ నెంబర్ ఆఫ్ మెన్ హూ ఇన్స్టెంట్లీ అటైన్డ్ ద అర్హత్ లెవెల్, అంటే ఎట్ ఫస్ట్ ప్రీవియస్ ఇన్కార్నేషన్స్ మేడ్, అంటే ఎంతో ఎక్కువగా ప్రోగ్రెస్ పొందారు. మనం ఏమనుకుంటున్నాం, ఇవన్నీ కూడా ఇన్ ద బుద్ధిస్ట్ బుక్స్, అంటే ఇంకా ఎక్కువగా అర్హతషిప్ పొందినటువంటి వాళ్ళు లార్డ్ గౌతమ బికేమ్ ద బుద్ధ వర్ బియాండ్ ద బౌండ్స్ ఆఫ్ పాసిబిలిటీ, అంటే గౌతమ బుద్ధ అయినప్పుడు అర్హతషిప్ పొందిన వాళ్ళు చాలా, అంటే ఎక్కువగా ఉన్నారు. బట్ మనం ఏంటంటే క్లోజర్ ఎగ్జామినేషన్ చాలా జాగ్రత్తగా పరీక్షిస్తే అందులో సత్యం ఉంది అన్న విషయం తెలుస్తుంది. ఇట్ ఈస్ పాసిబుల్ దట్ ద నంబర్స్ వర్ ఎగ్జాజరేటెడ్, ఆ నెంబర్స్ అతిశయోక్తిగా ఉన్నట్టుగా అనిపించింది. బట్ దట్ వెరీ మెనీ పీపుల్స్ డిడ్ సడన్లీ అటైన్ దీస్ హయ్యర్ డిగ్రీస్ ఆఫ్ ఇనిషియేషన్ అండర్ ద ఇంపీటస్ గివెన్ బై ద మైటీ మ్యాగ్నెటిజం అండ్ పవర్ ఆఫ్ ద బుద్ధ, అంటే బుద్ధుడి యొక్క అంత గొప్ప ఆకర్షణ, జ్ఞానం, వీటన్నిటితోటి ఎంతో మంది అర్హతషిప్ను పొందారు. అదేదో అతిశయోక్తిలా కనబడుతోంది కానీ నిస్సందేహంగా ఒక నిజమే. అంటే బుద్ధుడు ఉండగా చాలా మంది అర్హతషిప్ ని పొందారు. తర్వాత ఆషాఢ ఫెస్టివల్, ఇప్పుడు వైశాఖ పూర్ణిమ ఎలాగో ఆషాఢ ఫెస్టివల్ కూడా అలాగే జరపబడుతూ ఉంటుంది. ప్రసాద్
ఇప్పుడు తర్వాత హెడ్డింగ్ ఏంటంటే ఆషాఢ ఫెస్టివల్. ఇది ఎక్కువగా ఏమిటి చూద్దాం. వైశాఖ ఫెస్టివలే కాకుండా ఇంకొక అకేషన్ ప్రతి సంవత్సరం జరిగేది ఏంటంటే బ్రదర్హుడ్ లో, అంటే సోదర బృందంలో అందరూ కూడా, అంటే శ్వేత సోదరులు అఫీషియల్ గా కలిసేది ఇంకోటి ఉంది. ఈ విషయంలో సాధారణంగా ప్రైవేట్ హౌస్ ఆఫ్ ద లార్డ్ మైత్రేయ, ఇది ఎక్కడ జరుగుతుంది? లార్డ్ మైత్రేయ గారి ఇంట్లో. అది హిమాలయాస్ లో ఉంది. అది ద నార్దర్న్ స్లోప్స్, సదరన్ ఇన్స్టెడ్ ఆఫ్, అంటే నార్దర్న్ స్లోప్స్ లో ఉంది, సదరన్ బదులుగా. ఈ అకేషన్ లో ఫిజికల్ ప్లేన్ లో ఏ పిలిగ్రిమ్ ఉండరు. ఆషాఢ పూర్ణిమలో ఉండరు ఎవరు. అదే వైశాఖ పూర్ణిమలో ఎందరో కూడా ఉంటారు, పిలిగ్రిమ్స్ కూడా. అయితే యాస్ట్రల్ విజిటర్స్ ఈ సెలబ్రేషన్ ని తెలుసున్న వాళ్ళు అక్కడ అటెండ్ అవ్వడాన్ని స్వాగతిస్తున్నారు. అంటే అన్ని కూడా యాస్ట్రల్ ప్లేన్ లోనే జరుగుతాయి. అంటే ఆషాఢ పూర్ణిమ నాడు, సామాన్యంగా ఇంగ్లీష్ లో జూలై నెలలో ఉంటుంది. ఇది లార్డ్ బుద్ధ ఆఫ్ హిస్ ఫస్ట్ అనౌన్స్మెంట్ ఆఫ్ ద గ్రేట్ డిస్కవరీ. బుద్ధుడు మొట్టమొదటిగా దిస్ ఈస్ ద యానివర్సరీ ఆఫ్ ద డెలివరీ బై ద లార్డ్ బుద్ధ, అంటే తను గ్రేట్ డిస్కవరీ, ద సర్మన్ విచ్ హీ ప్రీచ్ టు హిస్ 5 disciples, అంటే బుద్ధుడు మొట్టమొదటిగా తన ధర్మాన్ని బోధించిన 5 మంది శిష్యులకు చెప్పాడు. వాళ్ళని అది ఏంటంటే ధమ్మ చక్కపవత్తన సుత్త అంటారు, which has been periodically translated by Rhys Davids as the setting in motion of the royal chariot wheels of the kingdom of righteousness. ధర్మం అనేటటువంటి రథం యొక్క ఆ చక్రాలు అంటే మొదలే కదలడం అన్నట్టుగా కూడా అంటారట. ఇట్ ఈస్ ఆఫెన్ మోర్ బ్రీఫ్లీ, ఇంకా ఎక్కువగా బ్రీఫ్ గా ఏమి డిస్క్రైబ్ చేస్తారంటే బుద్ధిస్ట్ పుస్తకంలో లా అనే యొక్క చక్రం తిరగడం అంటారు. ఫస్ట్ టైం 4 noble truths, 4 మహాసత్యాలు, నోబుల్ 8-fold path, అష్టాంగ మార్గము, అవన్నీను గొప్పదైన మధ్య మార్గము బుద్ధుడు చేత చెప్పబడింది. అలాగే పర్ఫెక్ట్ రైటియస్నెస్ ఇన్ ద వరల్డ్, జగత్తులో పర్ఫెక్ట్ గా ఉన్న ధర్మము, విచ్ లైస్ మిడ్వే బిట్వీన్ ద ఎక్స్ట్రావగన్స్ ఆఫ్ asceticism on the one hand and the carelessness of mere worldly life on the other. అంటే మధ్య మార్గం అంటే అంటే క్లిష్టమైనటువంటి కఠినతరమైనటువంటి బ్రహ్మచర్య, అదే ఆ మార్గాలే అవిను, అవి మామూలుగా కేర్లెస్ గా ఉన్న గృహస్థుల యొక్క మార్గానికి మధ్యలో ఉన్నది మధ్య మార్గం అని చెప్తున్నారు. అదే విధంగా ఇన్ హిస్ లవ్ ఫర్ హిస్ గ్రేట్ ప్రెడిసెసర్ ద లార్డ్ మైత్రేయ, అంటే తన కంటే ముందు వాళ్ళ మీద ఉన్న ప్రేమతో లార్డ్ మైత్రేయ ఏమని ఆర్డర్ చేశారంటే యానివర్సరీ ఆఫ్ ద ఫస్ట్ ప్రీచింగ్, అంటే మొట్టమొదట బుద్ధుడు బోధ చేసినప్పుడు ద సేమ్ సర్మన్ షల్ బి రిసైటెడ్ వన్స్ మోర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద అసెంబుల్డ్ బ్రదర్హుడ్. ఈ బ్రదర్హుడ్ ముందు ఆయన మొట్టమొదటి చెప్పినవన్నీ కూడా రిపీట్ చేయమన్నట్టు. ఆయన ఈ యూజువల్లీ యాడ్స్ టు ఇట్ ఏ శాంపుల్ అడ్రస్ ఆఫ్ హిజ్ ఓన్. అప్పుడు మైత్రేయ తాను కూడా కొంత అడ్రస్ చేస్తారు, ఎక్స్పౌండింగ్ అండ్ అప్లయింగ్ ఇట్, దాన్ని ఇంకొంచెం ఎక్కువగా బోధపరుస్తూ అప్లై చేస్తూను. అయితే ఆ శర్మన్ అంటే అతను చెప్పినదేమో రిపిటేషన్ అని, రెసిటేషన్ అంటే ఆ రోజు ఫుల్ మూన్ లో, అంటే ఆ పూర్ణమి రోజు, ఆషాఢ పూర్ణమి రోజు అది చదువుతారు. ఆ తర్వాత అడ్రస్ ఆర్ యూజువల్లీ ఓవర్ ఇన్ అబౌట్ హాఫ్ ఎన్ అవర్, ఇదంతా అరగంటలో జరిగిపోతుంటారు. లార్డ్ మైత్రేయ సామాన్యంగా తన ప్లేస్ తీసుకుంటారు. అక్కడ
ఆ మార్బుల్ తో చేసిన ఆ సీట్ ఉంటుంది. అది ఒక టెర్రస్ మీద ఉన్నదిగా. లవ్లీ గార్డెన్ అంటే ఒక మంచి గార్డెన్ లో ఎత్తైన దాని మీద కూర్చుంటారు తన ఇంటి ముందే. అక్కడికి వచ్చిన గొప్ప గొప్ప అఫీషియల్స్ అందరూ కూడా తనకు దగ్గరగా కూర్చుంటారు. మిగతా బ్రదర్హుడ్ అందరూ కూడా ఆ గార్డెన్ లో కొన్ని అడుగుల దూరంలో అక్కడ గ్రూపులుగా ఉంటారు. ఈ అకేషన్ లో మిగతా అలా బుద్ధ పూర్ణిమలాగే తరచుగా ఒక అవకాశం బాగా ప్లెజెంట్ గా మాట్లాడడానికి, దయతో గ్రీటింగ్స్, అలాగే ఎన్నో ఆశీర్వచనాలు ఆ అవన్నీ కూడా అందరి మీదకి ప్రసరించబడి పెడతాయి మాస్టర్స్ చేత వాళ్ళ శిష్యుల మీదకి. హూ ఎస్పైర్ టు బి, ఎవరైతే వాళ్ళ శిష్యులు అవ్వాలనుకున్నారో వాళ్ళ మీదకి. ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ సెరిమోనీ విషయం. వాట్ ఈస్ యూజువల్లీ సెడ్ ఎట్ దీస్ ఫెస్టివల్స్, ఈ ఫెస్టివల్స్ లో ఏం చెప్పబడుతోందంటే, అంటే utterly impossible to reproduce the wonder and the beauty and the eloquence of the words of the Lord Maitreya. అటువంటి అకేషన్స్ లో లార్డ్ మైత్రేయ అక్కడ ఉన్నటువంటి ఆనందం, సౌందర్యం, ఆ తర్వాత ఆయన ఎంత చక్కటి వేలో ఆ పదాలు వాడి అవన్నీ కూడా దాంతో సరిసమానమైనవి ఎక్కడా ఉండవంటున్నారు. ద అకౌంట్ విచ్ ఫాలోస్ డస్ నాట్ అటెంప్ట్ టు రిపోర్ట్ ఎనీ సింగిల్ డిస్కోర్స్. అంటే ఏ సింగిల్ డిస్కర్స్ నేను అది ఫాలో అవ్వరు. ఇట్ ఈస్ ఏ కాంబినేషన్ ఆఫ్, ఐ ఫియర్, వెరీ ఇంపర్ఫెక్ట్లీ రిమెంబర్డ్ ఫ్రాగ్మెంట్స్. అంటే అవి మనకి అంత బాగా గుర్తుండనేటువంటి ఫ్రాగ్మెంట్స్ ఏ ఉంటాయి, అంటే ఆ ముఖముఖలే గుర్తుంటాయి. సమ్ ఆఫ్ విచ్ హ్యావ్ ఆల్రెడీ అపియర్డ్ ఎల్స్వేర్, అందులో కొన్ని అక్కడక్కడ కనిపిస్తాయి. బట్ ఇట్ విల్ గివ్ టు దోస్ who have not previously heard of it some idea of the line. అంటే ఇంతకు ముందు ఏది కూడా వినని వాళ్ళకి చాలా కొత్తగా, అంటే అలాంటి కొత్తగా విన్నట్టుగానే ఉంటాయి అన్నమాట. అంటే ఇంతకు ముందు ఎక్కడ విననివే కదా. దట్ గ్రేట్ సెర్మన్ ఈజ్ వండర్ఫుల్లీ సింపుల్, చాలా సింపుల్ గా ఉంటుందిట. వండర్ఫుల్లీ సింపుల్, అండ్ ఇట్స్ పాయింట్స్ ఆర్ రిపీటెడ్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్. తిరిగి తిరిగి రిపీట్ చేస్తారట. అక్కడ దేర్ వాజ్ నో షార్ట్ హ్యాండ్ ఇన్ దోస్ డేస్. ఆ కాలంలో షార్ట్ హ్యాండ్ లేదు. అందుకని ఇట్ మైట్ బి టేకెన్ డౌన్ అండ్ దాన్ని ఎవరు రాసుకోవడం కానీ చదవడం కానీ తర్వాత చదవడానికి అవకాశం ఉండదు. శిష్యులు అన్న వాళ్ళు గుర్తు పెట్టుకుంటారు ఆ పదాలు వాళ్ళకున్న ఇంప్రెషన్ వల్ల. సో హీ మేడ్ దెమ్ సింపుల్. అందుకే ఆయన చాలా సింపుల్ గా చెప్తారు. ఆయన తిరిగి తిరిగి చెప్తారు, రిపీట్ చేస్తారు. ఒక అంటే మళ్ళీ దానివల్ల ఏంటంటే అక్కడ వాళ్ళు ష్యూర్ గా తెలుసుకోగలరు. వన్ మే రెడీలీ సీ ఇన్ రీడింగ్, అది చదివినప్పుడు ఇట్ ఈస్ కన్స్ట్రక్టెడ్ ఫర్ ది స్పెషల్ పర్పస్. అది చూడగలం ఏమిటంటే అదొక స్పెషల్ పర్పస్ తో అయింది. దట్ ఇట్ మే బి ఈజీలీ రిమెంబర్డ్, బాగా గుర్తు పెట్టుకోవడానికి, సులువుగా ఉండడానికి అలాంటి వేలో ఉంటుంది అని చెప్తున్నారు. తర్వాత ఈజీలీ రిమెంబర్డ్ వర్డ్స్ సజెస్ట్ ఎ హోల్ బాడీ ఆఫ్ రిలేటెడ్ ఐడియాస్. ఒకదానితో ఒకటి సంబంధం ఉన్నటువంటి ఐడియాస్ అన్ని కూడా, అంటే అది ఆ వాక్యాలు చూసిన వాళ్ళకి తెలుస్తుంది ఏంటంటే అది చాలా సులువైన పదాలలో, సులువు భాషలో ఎందుకు చెప్తున్నారు అంటే సులువుగా గుర్తుపెట్టుకోవాలి. అందులో పాయింట్స్ కూడా ఒకదాని తర్వాత ఒకటి అరేంజ్ చేయబడతాయి. అది విన్నప్పుడు ప్రతి పాయింట్ మనకి నెక్స్ట్ దాన్ని గుర్తు చేస్తుంది. ఒక రకమైనటువంటి బుద్ధిస్ట్ ఈచ్ ఆఫ్ దీస్, అంటే ఈ సెపరేట్ అన్ని విన్నాక సులువుగా గుర్తు పెట్టుకోవచ్చు అనమాట. అవన్నిటిని ఆ విధంగా ఉంటాయి. సో దట్ ద సెర్మన్ షార్ట్ అండ్ సింపుల్, చిన్నగా ఉంటుంది, సింపుల్ గా ఉంటుంది. అందులో అన్ని రకాల ఎక్స్ప్లెనేషన్స్, ఒక రూల్ ఆఫ్ లైఫ్, ఇవన్నీ కలిసి ఉంటాయి అంటున్నారు. తర్వాత బాగా ఆలోచించే ఏంటంటే, ఎవరైనా ఆలోచిస్తే ఆ సెర్మన్ విషయంలో ఆల్రెడీ మెనీ టైమ్స్ ఓవర్, అంటే ఎన్నో సార్లు చెప్పినట్టుగా, అట్ ద లార్డ్ విత్ హిస్ వండర్ఫుల్, ఆయన తనకున్నటువంటి ఎలక్వెన్స్ తో
ఆయన అంటే ఏంటి, ఎంతో చక్కగా మాట్లాడతారు. ప్రతి సంవత్సరం కూడా కొత్తది చెప్తూ ఉంటారు, సంథింగ్ న్యూ. ప్రతి వ్యక్తి అది ఫీల్ అవుతారనమాట ఆ మెసేజ్. అది స్పెషల్ గా అడ్రస్ చేయబడిన తనకే చెప్పినట్టుగా అనిపిస్తుంది. ఆ అకేషన్ లో ఒరిజినల్ ప్రీచింగ్ లో లాగే అలా పెనికోస్టల్ మిరాకిల్ రిపీట్స్ ఇట్ సెల్ఫ్. అదేదో క్యాపిటల్ పి ఉంది. పెనికోస్టల్ మిరాకిల్ అంటే అద్భుతమైనటువంటి మిరాకిల్ రిపీట్ అయినట్టుగా ఉంటుంది. లార్డ్ ఏం మాట్లాడుతూ ఉంటారు ఒరిజినల్స్ ఒకే రకమైన పాళీ భాషలో, బట్ ఎవ్రీ వన్ ప్రెసెంట్ హియర్స్ హిమ్. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆయన వాళ్ళ భాషలో వింటాట. ఆయన వాళ్ళ భాషలోనే పుట్టేరా అన్నట్టు. అపోజిల్స్ అనే దాంట్లో ఇది యాక్ట్స్ ఆఫ్ అపోజిల్స్ లో ఇలా రాసుంది అని చెప్తున్నారు. ఇక్కడితో మనం ఆపేద్దాం. అంటే ఈ ఆషాఢ ఫెస్టివల్, వైశాఖి ఫెస్టివల్, ఈ రెండు హిమాలయాస్ లో జరుగుతాయి. అందుకే ఆషాఢ పూర్ణిమ, వైశాఖ పూర్ణిమ ఆ రోజు ఆ అంటే వాళ్ళు వచ్చిన టైము అది ధ్యానం చేస్తే మంచిది అని కూడా అంటారనమాట. ఈ విధంగా ఆ ప్రతిసారి కొత్త కొత్త విషయాలు చెప్తారు, చాలా సులువుగా చెప్తారు, రిపీట్ చేస్తారు. అందరికీ ప్రతిసారి కొత్తవే అని అనిపిస్తూ ఉంటుంది. అందరూ ఎవరికి అప్పట్లో రాసుకోవడాలు ఉండవు గనక గుర్తు పెట్టుకుంటూ ఉండేవారు అని చెప్తున్నారనమాట. అంటే అది గుర్తు పెట్టుకోవడమే గాని దాన్ని తిరిగి రాసుకోవడం అనేది లేదు. అందుకని వాళ్ళు గుర్తు పెట్టుకుని చక్కగా అందులో ఒక దాని నుంచి ఇంకోటి గుర్తు వచ్చినట్టుగా ఉండేవిట ఆ వరుస క్రమం. ఈ రోజు మనం రెండు చదివాం ఆషాఢ ఫెస్టివల్ ను. తర్వాత 4 వైపులాను ఆ గురువుల్ని పంపించడం భూమి మీదకి. అలాంటి వాళ్ళలోనే రామానుజుడు అంటే చెప్పారు కదా, అంటే చాలా మంది మాస్టర్స్ ఎక్కడెక్కడ ఒక్కొక్క మతంలో ఒక్కొక్క మాస్టర్ ని పంపించడం వల్ల 4 దిశలకి పంపించడం ద్వారా కూడా ఆ టీచింగ్స్ స్ప్రెడ్ చేయడానికి అవుతుంది. ఇది మనకి వాళ్ళకి 309 పేజ్కి వచ్చాం. ఇంకా మనకి 19 పేజెస్ మిగిలాయి ఈ పుస్తకంలో. తర్వాత ఏం చదువుతాం అనేది డిసైడ్ చేయాలి. ఎవరైనా ఏమైనా మాట్లాడతారా? వసంతలత నువ్వు ఏమైనా చెప్తావా? లక్ష్మి వింటున్నాను. అంటే ఇది వినడానికే ఇంకా మనం, ఎందుకంటే ఇలా ఇలా జరుగుతుంది ఈ మాస్టర్స్. కానీ అంటే ఆషాఢ ఫెస్టివల్, విశాఖ ఫెస్టివల్ థియోసాఫికల్ సొసైటీలో కూడా ఈ 2 రోజుల్ని ముఖ్యంగా చెప్తారనమాట. అంటే ఇక్కడ మనం వ్యాస పూర్ణిమ అంటాము. అక్కడ అక్కడ ఇంపార్టెన్స్ ఏంటంటే ఆ రోజు ఫస్ట్ బుద్ధుడు బోధించిన రోజుని. తన ప్రేమ గురించి కూడా మొట్టమొదటి చెప్తారు. అంటే ప్రేమ యొక్క ప్రాముఖ్యత, కృష్ణుడి జీవితంలో ప్రేమ చాలా, అలాగే క్రీస్తు కూడా. అంటే ఆ ప్రేమ వల్ల అన్ని కూడా అంటే స్ప్రెడ్ చేయడం, అవన్నీ బోధించడాలు, అవన్నీ కూడా అన్నిటికంటే ప్రేమకు చాలా ఇంపార్టెన్స్ అని. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే 4 మహాసత్యములు, 4 నోబుల్ ట్రూత్స్ అన్నది నెక్స్ట్ టాపిక్. అంటే అది బుద్ధుడు చెప్పినవి మనకి. అంటే దుఃఖము, దుఃఖ కారణము,